చెప్పండి సార్. ఇప్పుడు మేడం మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు వింటున్నారు. దీనికి సంబంధించి మనం బేసిక్గా తిరుపతి అంశానికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి మాట్లాడుతున్నాం, కానీ రాజకీయ పరంగా చాలా అంశాలు అయితే వెలుస్తున్నాయి. ఇప్పుడు మేడం చెప్పింది కూడా మీరు విన్నారు, చాలా అంశాలు ప్రస్తావించారు. గతంలో కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు వేరే కామెంట్ చేశారు ముఖ్యమంత్రిగా ఉంటూ, దీనికి సంబంధించిన జంతువులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు, కానీ సిబిఐ ప్రస్తావించిన దాంట్లో కానీ సిట్ ప్రస్తావించిన దాంట్లో కల్తీ నెయ్యి అనేది వస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన ఏ అంశాలు కూడా ఎందుకు వెలుగులోకి రావట్లేదు అనేది ప్రశ్నిస్తున్నారు. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు మూర్తి యాదవ్, టీడీపీ స్టేట్ సెక్రటరీ. ఇప్పుడు మల్లేశ్వర్ గారు వరుస పెట్టి అబద్ధాలు చెప్తుంటే మౌనంగా చూస్తున్నాను. ఆ స్కూల్ ఎలాంటిది, వాళ్ళ కింద నుండి అధినేత వరకు ఎస్పెషల్లీ టీటీడీని సర్వనాశనం చేసింది ఎవరంటే ఈ ప్రభుత్వమే. గతంలో ఒక్కసారి చూసుకోండి, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని ప్రక్షాళన చేసి దాని పవిత్రతను కాపాడి ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు. అసలు దాంట్లో ఏవైనా మంచికి ప్రజలకి భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎవరు చేశారంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మహానుభావుడు ఎక్కడ దొరికారో కానీ కరుణాకర్ రెడ్డి, ఈ సుబ్బారెడ్డి వాళ్ళు అసలు దేవుడి మీద భక్తి లేదు లేదు, వాళ్ళ హిందూ విశ్వాసాలు లేవు. గతంలోనూ కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు అదొక నల్ల రాయి అని. ఇప్పుడు ఈయనేమో ఎడాపెడ ఇంకా అడ్డు ఆపు లేకుండా దోచి ఇప్పుడు అడుదిప్పి ఇడిదిప్పి నేను శుద్ధపోసని, నేను మహాత్ముడిని, నేను గౌతమ బుద్ధుడిని అని చెప్తే ప్రజలు నమ్ముతారా? వీళ్ళు విన్యాసాలన్నీ ప్రజలు చూసి వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా లాపట్లేదు అబద్ధాలు. ఇప్పటికైనా దాని గురించి తెలుసుకొని వాస్తవాల్లోకి రండి. గతంలో పింక్ డైమండ్ అన్నారు, ఎంత లబ్ధి పొందారు, ఏది పింక్ డైమండ్ గుండి? ఇప్పుడు పిఏ అప్పన్న స్వయంగా సుబ్బారెడ్డి గారు మరి ఎంత అభిమానం ఉండకపోతే టీటీడీ ధర్మ పార్లమెంట్ ఢిల్లీలో కూడా సెక్రటరీ పెట్టుకున్నాడు. వీళ్ళకి కావాల్సిన వ్యవహారాలు చూస్తాడు కాబట్టి ప్రగాఢమైన విశ్వాసం ఆయన మీద ఉంది. అక్కడ ల్యాబ్లో చెప్పారు నందినిది, అడిగిందని సమాధానం లేదు. నందిని నెయ్యిని ఎందుకు ఆపారంటే సమాధానం లేదు. ఈ ల్యాబ్లోని ఇది కరెక్ట్ కాదని చెప్తే కంటిన్యూ చేస్తారు. అడు తిరిగి ఇటు తిరిగి ఎదుటి వ్యక్తుల మీద దాడి చేసి లబ్ధి పొందాలనుకుంటే అది కుదరదు. వెంకటేశ్వర స్వామితో చెలగాటు వాడితే, అబద్ధాలు చెప్తే పాతాళలోకంలోకి మీరు కానీ మేము కానీ ఎవరైనా కానీ మొత్తం అంత పవిత్రత గల దాన్ని మీరు మన ప్రసాద్ గారు చెప్పినట్టు సుబ్బారెడ్డి గారు ఏవైనా చిన్న ఇష్యూ జరిగితే నోరేసి పడిపోతారు. ఆయన అది అబద్ధమైన నిజమైన అలాంటి ఆయన అబ్బా ఆహా ఓహో అన్నారంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదు అని కదా అర్థం. అట్లా ఇప్పుడు బాగుంది నాణ్యత అంటే గతంలో బాగోలేదని అర్థం. ఇవన్నీ ప్రజలకు అమలుతున్నారు. ఇప్పటికైనా అలా కాదు, పొగడకూడదు. మూర్తి గారు మీరు లైన్ లో ఉండండి. మేడం స్పందించినట్టు మళ్ళీ మాట్లాడదాం. చెప్పండి. ఇందాక వచ్చిన ఒక మన టీడీపీ ప్రసాద్ గారు ఆయన చెప్పలేకపోయారు. మిమ్మల్ని అడుగుతున్నాను, పార్థసారథి మినిస్టరు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, టీడీపీ బోర్డు మెంబర్స్ గతంలో వీళ్ళని ఎందుకు సార్ పాపం ఇప్పుడు దాకా ఒక క్వశ్చన్ లేదు, ఒక ఎంక్వైరీ చేయలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ యొక్క ల్యాండ్స్ ఏవి జప్తు చేయలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు సార్? మీ మంత్రివర్గంలో ఉన్నారనా? చెప్పండి. సాక్షాత్తు సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు పర్యవేక్షణలో జరుగుతున్నది. అంత ఆసామాసిగా అంటే మీకు నచ్చిన వాళ్ళని పిలుచుకొని మీకు నచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటారా? అక్కడ సిబిఐ కూడా భయపడతారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న కార్యక్రమానికి. ఎందుకంటే అంత ఆసామాసిగా తోవడిపోయిన అందరూ పిల్లరమ్మా సమాచారం ఉంటుంది. మొత్తగా లోతుగా విశ్లేషణ చేసి దాన్ని రాబెట్టుకొని అప్పుడు ఎవరిని అడగాలో అడుగుతారు. మీరు నేను డిసైడ్ చేయను. తెలుసుకోండి.
మీరు తెలుసుకోండి ఎవరి ఫలితాలు వాళ్ళ దగ్గర లోతుగా సమాచారం ఉంటే గానీ వాళ్ళు పిల్లలు కాక పిల్లరు. మీరు మీరు నిరూపించుకోండి. ఆయన అభినయం ఎందుకు ఆపారు? ఈ బోలే బాబు అని ఉద్దరి చెప్తే ఎందుకు ఆడి సమాధానం చెప్పండి. ఇంట్లో బాలు మూర్తి గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మేడం గారు మాట్లాడిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు వివరణ ఇద్దరు కానీ. మేడం కొనసాగించండి, మీరు చెప్పండి. సార్ వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళని వాళ్ళు పిలవరంట, వాళ్ళు ప్రశ్నించారంట. ఏంది సార్ అన్యాయం? దోపిడీ కల్తీ నెయ్యి జరిగిందంటే అందరికీ ఉంటది కదా. లోపల కూర్చున్నటువంటి ఎంప్లాయీస్ ఉండదా, ఈఓలకు ఉండదా, అందరికి తెలియకుండా చేసే వాళ్ళకు ఉండదా? లేకపోతే అక్కడ లోపల అంటే లైక్ ఏమంటారు, హిందూ ధర్మాన్ని పాటించే అతి క్షుణ్ణంగా పాటించేటువంటి వాళ్ళే కదా లోపల ఉంటారు. తయారీ విషయంలో కూడా వాళ్ళకి ఎవరికి తెలియదా? నెయ్యి రాకుండా ఏదో లడ్లు చేసి అక్కడ పెట్టారు. మాట్లాడతారు. మూర్తి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకటండి, మీరు కేవలం మూర్తి గారు ఒక్క నిమిషం వినండి. మీరు కేవలం సెలెక్టివ్ పీపుల్ మాత్రమే విచారణకు పిలుస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు. మరి వాళ్ళని కూడా పిలవచ్చు కదా, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చు కదా. వాళ్ళది కూడా తప్పుందో లేదో తెలుసుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడు బస్ స్టాండ్ లోని అంతలోనే ఉన్న పిల్లరండి. దానికి సంబంధించి క్రైమ్ జరిగితే, తప్పు జరిగిందని సమాచారం లోతుగా విశ్లేషించి అప్పుడు సుప్రీంకోర్టు సమాధానం చెప్పుకోలేదు. మేడం మీరు ఒక్క నిమిషం ఉండండి, చెప్పండి. మూర్తి గారి చెప్పాక నేను మళ్ళీ మీ దగ్గర కూడా వస్తా. మూర్తి గారిని చెప్పండి మూర్తి గారు. ఇప్పుడు ఈ రేవుకన్నా రాంగ్ స్టెప్ వేస్తే సిబిఐ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తుంది, మీరు ఎలా పిలిచారు వితౌట్ ఇన్ఫర్మేషన్ అని. అది చేత తోవడిపోయిన వాళ్ళు ఎవరిని పిల్లరో అదర్ పక్క సమాచారం మీరే చూస్తారు. వెయిట్ అండ్ సీ. మొత్తం రిపోర్ట్ ఎవరో జాతకాలు ఏటో, ఎవరో ఖాతాలు ఏటో, అప్పన్ని ఎవరో సప్పన్ని ఎవరో మొత్తం అన్ని వస్తాయమ్మా. మీరు జమాయించేస్తే మీరు జమాయించి 11 కూడా కాపాడుకోండి. తెలుగు వచ్చేది లేదమ్మా మీకు. కాదు మీకు తెలుగు వచ్చేది చెప్పింది బాగా తెలుగు వచ్చు చెప్పండి. మరి నేను చెప్పింది ఇప్పుడు మీ ఒకటండి, మీ ఇద్దరు ఒక్క నిమిషం అండి. మూర్తి గారు మల్లేశ్వరరావు మీరు ఒక్క నిమిషం అండి. మీరు మాట్లాడుకోవడం వల్ల ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నది క్లారిటీగా వెళ్ళదు కనుక మీరు ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు సైలెంట్ గా ఉంటే కేవలం ఒక్క నిమిషమైనా క్లారిటీగా వెళ్తుంది. నేను మూర్తి గారికి ఒక్క నిమిషాలు చెప్తాను. మూర్తి గారు ఇప్పుడు చాలా విషయాలు స్పష్టంగా అడిగారు. దానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? మేడం మీరు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. మూర్తి గారు మాట్లాడిన వెంటనే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మూర్తి గారు ఇప్పుడు ఆమె ప్రస్తావించిన మేడం ప్రస్తావిస్తున్న కొన్ని కీలక అంశాల్లో గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మీరు టార్గెట్ మాత్రమే చేస్తున్నారు. ఎంతసేపు మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒకరిద్దరిపైనే టార్గెట్ ఉంది, కానీ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మాత్రం వదిలేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇప్పుడు ఒకరిద్దరు కాకపోతే ఒకరు పిలుస్తారు. వాళ్ళ దగ్గర సమాచారం మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని సిబిఐ ఏదో ఇంట్లో పడుకోలేసి సెట్ వేసి వచ్చి చెప్పరాలు. వాళ్ళు పూర్తి స్టడీ చేసి సమాచారం సేకరించి లోతుగా విశ్లేషణ చేసి అప్పుడు క్వశ్చన్ చేస్తారు. ఊరికినే క్వశ్చన్ చేస్తారు. సుప్రీంకోర్టుకి వీళ్ళు ఆన్సర్ చేయాలి. అంత ఆసామాసిగా మీరు తీసుకోకండి. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎవరిని ఎక్కడ పంపించాలో పంపించింది. ఇంక వచ్చే రోజుల్లో కూడా మరి వరుస కడతారు. అప్పుడు మల్లేశ్వర్ గారు మనం ఫ్రెండ్లీగా మాట్లాడదాం. ఈ సంగతి ఏంటమ్మా నేనే అడుగుతాను, లైవ్ లో కాపాడినా ఇవన్నీ వస్తాయండి. వస్తాయి. వెయిట్ అండ్ సీ. ఎందుకు కంగారు పడతారు? ఆ సమాచారం మీదకే పిలుస్తారు. వాళ్ళు ఎందుకు పిల్లలేదని క్వశ్చన్ చేయడానికి మీకు మాకు రైట్ లేదు. మూర్తి గారు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఆగండి. మేడం ఇప్పుడు మీరు చెప్పండి. చేస్తామా మూర్తి గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో. మూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. మేడం మీరు చెప్పండి. సార్ టీటీడీలో ఉన్నటువంటి చైర్మన్ దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, ఈఓ దగ్గర నుంచి, అక్కడ పనిచేసినటువంటి అసిస్టెంట్స్ దగ్గర నుంచి, ఆ లడ్డు తయారులో ఉన్నటువంటి మేజర్ గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధం ఉండదా? కల్తీ నెయ్యి వచ్చిందా లేదా వాళ్ళెవరికి ఇన్ఫర్మేషన్ ఉండదా? ఏంటి సార్, ఎట్లా చెప్తారు సార్? ఎట్లా ఎలిగేషన్స్ వేయాలనిపిస్తుంది? మీరు టీటీడీ చైర్మన్ ని పిఆ మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మన డైరెక్టర్స్ మీద కూడా ఎందుకు లేదు అని అంటే
మీకు కొందరే కావాలి, మీ రెడ్ బుక్ లో కొందరి పేర్లే రాసుకున్నారు కాబట్టి ఆ కొందరి మీదే మీరు కక్ష సాధించుకుంటున్నారు తప్పితే ఇప్పుడు వరకు ఏం లేదు. కల్తీ మద్యమంలో విషయంలో కూడా అంతే. సిట్టు ఎక్కడో A37 ని A38 ని తీసుకొస్తారు, A3 ని A4 ని A2 ని వచ్చారు. ఎందుకు? వాళ్ళకి అవసరం. వాళ్ళు ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. వీళ్ళు వచ్చి చెప్పే కళ్ళబొల్లి మాటలకి, వీళ్ళు చెప్పే అబద్ధాలకి నిజాలు నిజాయితీగా బయటకు వస్తాయి. అబద్ధాలు ఆచితూచి ఏం మాట్లాడాలనేది మా స్క్రిప్ట్ అనేది మళ్ళీ మార్చి చెప్తే మళ్ళీ వీరికి ఎక్కడ చింతలు పడతాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. నేనేమంటున్నానంటే మీరు మీ పరిపాలనలో లేకపోతే పారదర్శకత ఉంది అనుకుంటే అందరినీ పిలవండి, అందరినీ ఎంక్వైరీ చేయండి. సిట్కి ఏం లేదా? సిట్కి మీరే ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకా ఇంతకంటే బెటర్ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో ఇలా దగ్గర నుంచి. ఆ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళు ఇవాళ మీ మంత్రివర్గంలో ఉన్నారని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ మాట తేవట్లే, ఒక్కసారి వాళ్ళ ఊసు తేవట్లే. ఇప్పుడు నేను అడిగితే కూడా సమాధానం చెప్పట్లే, ఏందో చెప్తున్నారు. మూర్తి గారు ఇప్పుడు మీరు కంక్లూజన్ చేయండి ఈ అంశాన్ని, మేడం ప్రస్తావిస్తున్న అంశాలని ఇప్పుడు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారా, పంచాయతీలో ఉన్నారా, అన్ని దట్ ఈస్ సెకండ్. ముందు వాళ్ళ దగ్గర పక్కా సమాచారం తీసుకొని అడుగుతారు. ఎవరిని మినాయింపు ఉండదు, అవసరమైతే ఎవరినైనా బోలెక్కిస్తారు. మనం వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వకూడదమ్మా. సిబిఐ ఇండివిజువల్, అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అది పూర్తి పవర్స్ ఉంటే అవసరం బెడ్రూమ్ లో కూడా వాళ్ళు వెళ్తారు. అంత రైట్ ఉన్నది ఆ సిబిఐని. మనం పలాని పిలండి, పలాని వద్దు, వాళ్ళకి అవసరమైతే అందరిని పిలుస్తారు. అందరినీ ఎవరు అనుమానితులైతే, ఎవరి మీద అభియోగాలు వస్తే, ఎవరి మీద రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళని తప్పకుండా పిలుస్తారు, విచారిస్తారు. మొత్తం ఇంకా పూర్తిగా నివేదిక వస్తుంది. రేపు కంగారు పడకండి, ఆల్రెడీ భుజాలు తడుకుంటున్నారు. ఈ అప్పన్న ఆయన శాలరీ ఎంత? అప్పన్న శాలరీ ఎంత? అలా కాదు, అప్పన్న ఆ పిఏ శాలరీ ఎంత? 2018 నుంచి మనిషికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అతను సంబంధం లేదని చెప్తుంటే మళ్ళీ అప్పన్న అంటే మీకు ఫోటోలు అదే చెప్పారు. కాదండి, మీరు టీడీపీ నాయకులు, మీ టీడీపీ స్క్రిప్ట్ కాదు కదా చిట్టు చదివేది సిబిఐ చూసేది. అది మీ స్కూల్ అమ్మా, మా స్కూల్ అలా చెప్పరు. మీ స్కూల్ ఇప్పుడు మీ స్కూల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలిగేషన్ చేశారు కాబట్టి పంది కొవ్వు బీఫ్ కొవ్వు అని, అదే ఇవాళ చిట్టు జరుగుతుందని ఇందాక రాసి ఇచ్చినట్టున్నారమ్మా పాయింట్లు. చదివేసి వెళ్ళిపోయాడండి. మీకు రాసి ఇచ్చినట్టున్నారు. ఆ మూడింటికి సమాధానం చెప్పలేకుండా ఇందాక నుంచి తరంగలాడుతున్నారు ఇద్దరు వచ్చిన పెద్ద వ్యక్తులు. పాప మూడింటికి సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను 100 క్వశ్చన్లు అడగను, మూడు క్వశ్చన్లు అడిగాను. మీకు అవసరం లేదు, జనాలకు అర్థమైతే చాలు. జనాలకు క్లియర్ గా అర్థం కాదు. ఎందుకంటే మీరు ఒక మాయాజాలం, మీ స్క్రిప్ట్ లోనే మీరు ఉంటారు. నిజాలు అడిగితే మీకు నచ్చదు, నచ్చదు. ఓకే అండి, మీరు ఇంతే ఒక్క విషయం అండి. కంక్లూజన్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ జరిగిన దానికి అంశానికి సంబంధించి రాజకీయపరమైన విమర్శలు, రెండు పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. పొలిటికల్ కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడో కొంత కల్తీ జరిగినట్టుగా మాత్రం సిబిఐ ఎంక్వైరీలో. సో ఇది జరిగినప్పుడు విచారణ జరుగుతుంది, పిలుస్తున్నారు, చాలా మంది అభిప్రాయాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా కొంత క్లారిటీ అయితే రావాలి. ఎందుకంటే వేల కోట్లకు సంబంధించిన భక్తులు ఏదైతే కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి దగ్గర ఉన్నారు కనుక వాళ్ళ మనోభావాలను మనం గౌరవించాలి. ఖచ్చితంగా పొరపాటు జరుగుతుంది, శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది.